వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మా ముందు ఉపస్థితులైనటువంటి మీ అందరికీ అమ్మవార్ల యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. మీరు ఆడిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఆడారు. మేము సన్యాసులం, ఇవ్వవలసింది ఒకటే, ఆశీర్వాదం ఒకటే. మీ అందరికీ పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేస్తున్నాను. ఇంకా ఉత్తమ స్థాయికి మీరు వెళ్ళాలి. ప్రత్యేకించి మనలందరినీ ఒక వేదికకు సమకూర్చినటువంటి గోపాలం సార్కి, అలాగే రమేష్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ ఆట పోటీల్లో ఒక ఆనిముత్యం లాంటి మాట చెప్తాను. గెలుపు ఓటములు అనేటివి రెండు కళ్ళ లాంటివి. చెట్టుకు ఒక కాయ రాలుతుంటే ఇంకొక కాయ నవ్విందంట. అప్పుడు చెట్టు సమాధానం చెప్పింది, ఆ కాయ రాలితే తప్ప నేను పుట్టలేదు, నేను పుడితే తప్ప నువ్వు పుట్టలేదు. ఇవన్నీ కూడా సహజ ధర్మాలే. ఆ కాయ రాలితే తప్ప దాంట్లో ఉన్న విత్తనం మళ్ళీ నేల పడితేనే మళ్ళీ చెట్టు మొలుస్తుంది. ఆ కాయ రాలకపోతే చెట్టు మొలవదు. అలా రాలిన విత్తనం నుంచి నేను పుట్టాను, నా నుంచే నువ్వు పుట్టావు. ఇది సహజ ధర్మం. గెలుపు ఓటం లాంటి రెండింటికి సమానమైనవే. ఓడినా బాధపడకూడదు, గెలిచినా ఆనందపడకూడదు. ఇది మన మనసులో ఎప్పుడైతే దృఢంగా మనం అనుకుంటామో, జీవితంలో గెలిచిన వాడికన్నా ఓడిన వాడే గొప్పోడు, గెలిచిన వాళ్ళకన్నా ఓడిన వాళ్ళే గొప్పోడు. ఈ నీతి మనం గ్రహించాలి. ఇది ఎప్పుడు కూడా మీ జీవితంలో అన్వయం చేసుకోండి. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, అనివార్యం. అది దుఃఖాలు వస్తుంటాయి, పోతుంటాయి, అది అనివార్యం. దేనికి కూడా మనిషి బానిస కాకూడదు. అప్పులైనాయని బాధపడకూడదు, ఆ రోగం వచ్చిందని బాధపడకూడదు, కింద పడ్డా అని బాధపడకూడదు. ఇవన్నీ మన జీవితానికి ఒక ఉదాహరణలుగా భావించాలి. ఇలా ఉండి ఇటువంటి ఆటలు, పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశీర్వచనం చేస్తూ శుభాశీస్సులు.